ఫ్రెండ్స్ ఇగో మామిడి పళ్ళని తెప్పిస్తే మందు ఇక ఒక 4-5 తెప్పించాము. 4 పండ్ల వల్ల 2 కోసాము. ఇంకా 2 ఇక ఒకటైతే ఇక మన బర్త్డే రోజు ఒకటి అక్కడ దేవుని దగ్గర పెట్టాము, ఇంకా ఒకటి మా మామయ్య దగ్గర పెట్టాము. ఇంకా 2 అయితే కోయలేదు. ఇవి తింటే అయితే బి కాంప్లెక్స్ టాబ్లెట్ ఉంటుంది చూడండి, అంత వాసన అట్లుంది. సన్మాస్ పసుపు ఒక రకంగా, మళ్ళీ నీళ్ళలో వేసిన తర్వాత అంత ఒక రకమైన నీసు వాసన వస్తుంది చూడండి, అలా ఉంది. ఇక ఏదేమైనా కానీ సీజన్ కదా, ఒకసారి తెప్పించుకొని తిందాం అన్నట్టుగా అనుకున్నాం. ఇది ఒక్కొక్కటి 104 రూపాయలండి ఒక కాయ. తీరా చూస్తే ఇవి బంగినపల్లి కావు, చూడడానికి బంగినపల్లి ఉంది కానీ తింటే ఇక ఒక ఎన్నో రకాల వాసనలు కలిగి ఉన్నది. ఇంకా పాకురు వాసన ప్లస్ బి కాంప్లెక్స్ వాసన, జీడి, ఇంకా సన్మాస్ పసుపు 3-4-5 రకాలు ఏమో వాసనలు కలిగి ఉన్నదండి. ఏంటంటే ఇక గంత రేటు పెట్టి కొన్నాం కదా అన్నట్టు ఒక్కొక్కటి 104 రూపాయలు 5 రూపాయలు పడ్డదండి. ఇక సీజన్ కాబట్టి తెప్పించుకున్నాం. వీటికి ఇంకా కట్ చేసి అయితే నేను తిందామని ఇక ప్రయత్నం చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, చూడడానికైతే మంచిగా ఎల్లో కలర్లో సూపర్గా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజైతే మామిడి పండ్లు తెప్పించినామండి. ఇక్కడైతే మామిడి పండ్లు ఉంటాయి కానీ ఎప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతారో తెలియదు. మొత్తానికైతే మామిడి పండ్లు ఏంటంటే ఎట్లా సీజన్లో తినాలి అన్నట్టుగా తెప్పించాము. ఇక వాటి రేటు గిన అయితే ఫుల్ రేట్స్ అండి ఇక్కడ ప్రతిదీ కూడా. అయితే కట్ చేసినాం ఆ ముక్కలు. ఇప్పుడు తిని మీకు ఏంటంటే వాటి టేస్ట్ ఎలా ఉందా అనేది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ముక్కలైతే కట్ చేశాను. కట్ చేసేటప్పుడు అయితే మీకు చూపెట్టలేదు, ఎందుకంటే ఇక కట్ చేసిన ముక్కలే మీకు తినేటప్పుడు అయితే ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయనేది మీకు చెప్తానండి. మొత్తానికైతే ఒక కాయకు వస్తేనేమో లోపల మంచిగానే వచ్చింది, కానీ ఇది కొంచెం బ్రౌన్గా వచ్చింది. ఏదో టాబ్లెట్ లాగా వస్తుందండి, బలం టాబ్లెట్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది. ఏంటంటే మామిడి పండు ఒకసారి అయితే తిందాం అన్నట్టుగా సీజన్లో అనేసి తిమ్మన్నా. అయితే కట్ చేసినాం ఈరోజు. మామిడి పండు స్మెల్ లేదు, వాసన లేదు, ఏం లేదు. ఇంకా మొత్తానికైతే ఈరోజు కొంచెం పసుపుకాయలు అంటారు చూడండి, పసుపుకాయల టైప్ అయితే వస్తుంది. ఇక 2 ముక్కలేమో మా వారికి ఇచ్చిన, 2 ముక్కలు పిక్క నేను ఉంచుకున్నా. ఏంటంటే ఇద్దరికి సగం 50-50గా. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా మ్యారేజ్ డే. ఇక ఏం సెలబ్రేషన్స్ అంటే అయితే ఏం లేవు, కానీ మామిడి పండ్లు అయితే తెప్పించుకున్నాం. ఇదే స్పెషల్. ఇంటికాడ నుండి తెప్పిస్తామని అనుకుంటున్నాం. ఇక మా అమ్మాయి అంటుంది నేను ఆ లోపల డెలివరీ అయిపోతా అవచ్చు అని అంటుంది. అసలు ఒక 20 days ముందు ఇట్లా చెప్పేది ఉంటే తెప్పించేవాళ్ళం అండి. ఇక మన పళ్ళలాగానే అయితే టేస్ట్ లేవు, అంత జీడి వస్తుంది, అంత ఏదో
బి కాంప్లెక్స్ టాబ్లెట్ టైపు ఇంజెక్షన్ టైప్ వాసనలా వస్తుంది. ఏంటంటే ఇక నీళ్ళల్లో ఒక 2 గంటలు నానబెట్టినాక పోసినా కూడా మామిడి పండుని తినడమే కానీ మామిడి పండు ఫీలింగ్ అయితే లేదు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, దొరకని కాడ ఇక ఇవే మామిడి పండ్లు అయినా బంగారంలా తిరుడు అవుతుంది. ఎంత రేట్ అయినా కానీ ఒకసారి సీజన్లో తిందామని అనుకుంటాం కదా. అదే ఇండియాలో ఉండేది ఉంటే చెట్టు మీద కాయలని చెట్టు మీద పండ్లని అవని ఇవని అయితే తెప్పించుకునేవాళ్ళం. పాప మా బిడ్డకు కూడా తినిపిస్తామని మేము మస్తు ఇది చేస్తున్నాం. కానీ మళ్ళీ తీరా 10 days అన్న పడుతుంది కనీసం. పిరమైనా తెప్పిద్దామా అని ఉండి అనుకుంటే ఆ 10 days వరకు ఎట్లుంటుందో ఏమో. అందుకే ఎటు ఆలోచించలేక ఈరోజు అయితే తెప్పించినాం ఫ్రెండ్స్. ఇవి చూడటానికి అయితే మామిడి పండ్లానే ఉంది కానీ ఉంటా ఫ్రెండ్స్, బాయ్.